తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉదయం నుంచి టీవీల ముందు కూర్చున్న ప్రతి సగటు ఉద్యోగి, ప్రతి మధ్యతరగతి మనిషి ఎదురు చూసింది ఒకే ఒక్క ప్రకటన కోసం. అదే ఇన్కమ్ ట్యాక్స్. ఏటా బడ్జెట్ వస్తుందంటే చాలు, ఈసారైనా స్లాబ్స్ మారుస్తారా, పన్ను భారం తగ్గుతుందా, చేతికి వచ్చే జీతం ఏమైనా పెరుగుతుందా అని కోటి ఆశలతో చూస్తుంటాం. కానీ 2026 బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆ ఆశల మీద నీళ్లు చల్లారు. ఉద్యోగులకు భారీ ఊరట లభిస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చివరకు మిగిలింది యథాతథం, అంటే స్టేటస్ కో. అసలు స్లాబ్స్ విషయంలో ఏం జరిగింది, ఎందుకు మార్చలేదు, దీనివల్ల మన జేబుపై పడే ప్రభావం ఏంటి, ఇప్పుడు చూద్దాం. నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్ ప్రసంగంలో ట్యాక్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే అందరూ అలర్ట్ అయ్యారు. కానీ ఆమె సింపుల్గా ఒక బాంబు పేల్చారు. ట్యాక్స్ స్లాబ్స్లో ఎలాంటి మార్పులు లేవు అని తేల్చి చెప్పారు. అంటే గతేడాది 2025 మనం ఏ స్లాబ్స్ ప్రకారం అయితే పన్ను కట్టామో వచ్చేడాది 2026-27 కూడా అదే రేట్లతో పన్ను కట్టాలి. కొత్త ట్యాక్స్ రెజిమ్లో మార్పు లేదు, పాత ట్యాక్స్ రెజిమ్లోనూ మార్పు లేదు. సాధారణంగా ఎన్నికలు లేని సమయాలలో బడ్జెట్ ఇలాగే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. కానీ పెరుగుతున్న ధరలు, ఇన్ఫ్లేషన్ చూస్తుంటే కనీసం బేసిక్ లిమిట్ అయినా పెంచుతారని సామాన్యుడు ఆశపడ్డాడు. కానీ ఆ ఆశ నెరవేరలేదు. పోనీ స్లాబ్స్ మార్చలేదు, కనీసం స్టాండర్డ్ డిడక్షన్ అయినా పెంచారా అంటే అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ప్రస్తుతం కొత్త రెజ్యూమ్లో సాలరీడ్ ఎంప్లాయీస్కి ఉన్న 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ అలాగే కొనసాగుతుంది. దాన్ని ₹1,00,000 పెంచుతారని మార్కెట్లో పెద్ద టాక్ నడిచింది. ఒకవేళ అది పెరిగి ఉంటే సామాన్యుడికి ఎంతో కొంత పన్ను మిగిలేది. కానీ ప్రభుత్వం ఆ సాహసం చేయలేదు. అలాగే ఐటీసీ లిమిట్ కూడా ఎప్పటిలాగే 1,50,000 దగ్గర ఆగిపోయింది. అంటే పొదుపు చేసుకునే వాళ్ళకు కూడా కొత్తగా వచ్చిన ఇన్సెంటివ్స్ ఏమీ లేవు. సింపుల్గా చెప్పాలంటే మీ జీతం పెరిగితే మీ ట్యాక్స్ కూడా పెరుగుతుంది తప్ప ఎలాంటి కొత్త మినహాయింపులు లేవు. అసలు నిర్మలా సీతారామన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? దీని వెనక ఉన్న లాజిక్ ఏంటి? ప్రభుత్వ ఉద్దేశం ఒకటే, స్థిరత్వం. ప్రతి సంవత్సరం రేట్లు మారుస్తూ పోతే జనాలకు కన్ఫ్యూజన్ తప్ప లాభం ఉండదు అనేది వాళ్ళ వాదన. అంతేకాకుండా ఈసారి బడ్జెట్లో ఫోకస్ అంతా కూడా కొత్త చట్టం మీద పెట్టారు. చట్టాన్ని సింప్లిఫై చేస్తున్నాం కదా, మళ్ళీ రేట్లు ఎందుకు మార్చడమని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. గతేడాది జూలై 2025లో బడ్జెట్ పెట్టినప్పుడు స్లాబ్స్లో కొన్ని మార్పులు చేశారు. అందుకే ఈ 6 నెలల్లోనే మళ్ళీ మార్పులు చేయడం అనవసరమని ఫైనాన్స్ మినిస్టర్ భావించి ఉంటారు. కానీ సామాన్యుడి జేబును మాత్రం ఇది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అంశమే. మార్కెట్లో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ ఖర్చులు ఉన్నాయి, స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. కానీ ట్యాక్స్ స్లాబ్స్ మాత్రం పెరగలేదు. అంటే పరోక్షంగా సామాన్యుడి డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గినట్లే లెక్క. కార్పొరేట్ కంపెనీలకు, వ్యాపారాలకు ఈ బడ్జెట్లో చాలా వరాలు దక్కాయి. కానీ దేశాన్ని నడిపించే ఇంధనం లాంటి సాలరీడ్ క్లాస్కి మాత్రం ఈ బడ్జెట్ చేదు గులికనే చెప్పాలి. నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అంటారని బడ్జెట్ విషయంలో నో చేంజ్ ఈజ్ బ్యాడ్ న్యూస్ అని ఉద్యోగులు ఫీల్ అవుతున్నారు.